గోదారమ్మ పోటెత్తడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగు వాణిలంక గ్రామానికి వరద ముప్పు పొంచి ఉంది. ఆదివారం సాయంత్రానికి ఆ గ్రామం చుట్టూ వరద నీరు చేరింది. అనేక పల్లాలు ప్రాంతాల్లో వందలాది ఎకరాల పంటలు ముంపునకు గురయ్యాయి. అయితే ఈ వరద నీరు మరింత పెరిగితే ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి. ఎగువ ప్రాంతంలో వరద నీటి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతానికి ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పూర్తి గోదావరి నది మధ్యలో ఉండే ఆ బడుగు వాణిలంక గ్రామానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే రోడ్లు మునిగిపోయి రాకపోకలు నిలిచిపోతాయి. అందుకే 6 మరబోట్లను సిద్ధం చేశారు. అయితే 50 లైఫ్ జాకెట్లు, బియ్యం, మంచినీళ్ళ ప్యాకెట్లు, నిత్యావసర సరుకులను ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత వరద నీరు చేరితే ఆ ఊరిలో ఉండే సుమారు 3600 మంది ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మన బడుగు వాణిలంక పరిస్థితిని ఈ క్షణంలో చూసినట్లయితే ఇప్పుడు ఇంకా మన కాజ్వే మీదకి లైట్గా వాటర్ వస్తుంది. మరి ఇది ఎటువంటి ఉపద్రవాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం మన కాజ్వేకి 2 వైపులా కూడా బ్యారికేడ్స్ అన్నీ కట్టేసి ఎర్ర క్లాత్లన్నీ కట్టి ఉంచాము. అదేవిధంగా మన బడుగు వాణిలంక ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలగకుండా 6 నావల్ని తీసుకొచ్చి రెడీగా ఉంచాము. అయితే ఇక్కడ నావలు పెట్టే పరిస్థితి రావాలంటే ఇంకా 4 అడుగులు మేర నీరు వస్తే కానీ, గోదావరం వస్తే కానీ ఈ పడవలు ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. అయితే పడవలు కానీ 6 పడవలు కానీ మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు పంపిన 50 లైఫ్ జాకెట్స్ కానీ మొత్తం అంతా కూడా మన పంచాయతీ ఆఫీస్